జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. ఐఐటి విద్యార్థిని దారుణ అత్యాచారం ఆపై హత్యతో దేశ రాజధాని ఢిల్లీ ఉలికిపడింది. సీనియర్ బ్యూరోక్రాట్ కుమార్తె ఐఐటి గ్రాడ్యుయేట్ అయినటువంటి యువతి అత్యాచారం హత్యకు గురైంది. ఆగ్నేయ ఢిల్లీలోని ఈస్ట్ ఆఫ్ కైలాష్ ప్రాంతంలోని ఆమె నివాసంలో ఈ విషాదం చోటు చేసుకుంది. అఘాయిత్యానికి పాల్పడిన అనంతరం నిందితుడు ఫోన్ ఛార్జర్ కేబుల్తో బాధితురాలి గొంతు నులిమి హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లు తెలుస్తుంది. కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి ఆమె అనుమానాస్పద స్థితిలో పడి ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇంట్లోకి ఎవరు బలవంతంగా ప్రవేశించిన ఆనవాళ్లు లేకపోవడంతో తెలిసిన వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానించారు. ఇక అదే కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసులో కీలక ఆధారాలు సేకరించారు. నెల క్రితం పనిలో నుంచి తీసేసిన రాహుల్ను నిందితుడిగా గుర్తించారు. ఉదయం 6:28 అతడు ఆ ఇంట్లో నుంచి బయటకు వెళుతున్న ఫుటేజ్లో రికార్డ్ అయ్యింది. ద్వారకా ప్రాంతంలోని ఒక హోటల్లో దాక్కున్న అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇకపోతే నిందితుడు రాహుల్ ఆన్లైన్ గేమ్లకు బానిసై చుట్టుపక్కల ఉన్న వారి వద్ద అప్పు చేసి తిరిగి చెల్లించకపోవడంతోనే అతన్ని పనిలో నుంచి తీసేశారని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. నిందితుడి పైన గతంలో ఆల్వార్లో ఒక లైంగిక వేధింపుల కేసు కూడా నమోదై ఉన్నట్లుగా విచారణలో తేలింది. అదనపు తాళం చెవి ఉపయోగించి ఇంట్లోకి ప్రవేశించి ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడిపై హత్య, అత్యాచారం, దోపిడీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతురాలు డిపిఎస్ ఆర్కేపురంలో పాఠశాల విద్య, ఐఐటి ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతుంది. ఆమె మంచి నృత్యకారిణిగా పలు అవార్డులు కూడా గెలుచుకుంది. బాధితురాలి పెద్దన్నయ్య ఓ ఎంఎన్సి కంపెనీలో సీనియర్ పొజిషన్లో పనిచేస్తుండగా ఆమె తల్లి వైద్యురాలు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థినికి ఇలా ఓ కీచకుడి చేతిలో బలి కావడం ఇప్పుడు అందరినీ కలిచివేస్తుంది. దీంతో ఢిల్లీలో జరిగినటువంటి ఈ ఘటన మరొకసారి సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా ఈ ఘటనకు సంబంధించినటువంటి వార్త వైరల్గా మారుతుంది. ఆ యువతిని ఇంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఆ నిందితుడికి తగిన శాస్తి జరగాలి, ఖచ్చితంగా అతన్ని శిక్షించాలి, బహిరంగంగానే శిక్షించాలంటూ కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా ఒక ఉన్నతమైనటువంటి ఇంట్లో మంచి పొజిషన్లో ఉన్నటువంటి వారందరి ఇళ్లలో కూడా ఇలాంటి పరిస్థితి రావడం దారుణంగా మారింది. వాళ్ళ ఇంట్లో అందరూ కూడా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలలో పొజిషన్లో ఉన్నారు. తను కూడా ఐఐటి కంప్లీట్ చేసి రేపో మాపో సివిల్స్లో ఎక్కడో ఒక దగ్గర తను కూడా ఆ యొక్క జాబ్ కొట్టేటువంటి అవకాశం ఉండేది. సివిల్ సర్వీస్లో ఒక సర్వీస్ ఓరియంటెడ్గా తను కూడా ఆ ఉద్యోగాన్ని చేరేటువంటి అవకాశం ఉండేది. అలాంటి ఉన్నతమైనటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి ఆ యువతి జీవితాన్ని చిదిమేశాడు ఈ యొక్క యువకుడు. సో అతన్ని ఇప్పుడు దారుణంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్లు వినపడుతున్నాయి.